కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ కుటుంబీకులు లోక కళ్యాణం కోరి ఆ పార్వతీ పరమేశ్వరులకు చేపడుతున్న భక్తి కార్యక్రమాలు బాగున్నాయని శ్రీ శృంగేరి పీఠాధిపతులు జగద్గురువులైన శ్రీ 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 విధిశేఖర భారతీ స్వామివారు పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో జ్యోతుల కుటుంబీకులు చేపడుతున్న ఈ బృహత్తరమైన కార్యక్రమాల గురించి తెలుసుకునేందుకు ఆయన ఇర్రిపాక గ్రామానికి చేరుకొని ఆలయం నిర్మించినప్పటి నుండి చేపట్టిన కోటి లింగాల యొక్క పూజలను అడిగి తెలుసుకున్నారు. తమ ఆహ్వానాన్ని అందుకొని ఇర్రిపాక గ్రామానికి విచ్చేసిన శ్రీ 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 విధిశేఖర భారత స్వామి వారికి ఎమ్మెల్యే జ్యోతుల తన కుటుంబ సమేతంగా ఎదురెళ్లి స్వాగతం పలికారు. ముందుగా ఏలేరు పరివాహక ప్రాంతంలో కొలువైయున్న శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి దేవస్థానానికి చేరుకున్న స్వామీజీ అక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకొని నెహ్రూ కుటుంబీకులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల సతీమణి జ్యోతుల మణి, అలాగే ఆయన కుమారుడు జ్యోతుల నవీన్ కుమార్, కోడలు లక్ష్మీదేవి, మనవడు హనీష్ నెహ్రూ, కుమార్తె తోటా సునీత, అల్లుడు సర్వరాయుడు, అలాగే కిర్లంపూడి మండల పార్టీ అధ్యక్షులు చదరం చంటిబాబు, నాయకులు తూము కుమార్, కూర్ల చిన్నబాబు, గూడాల రాంబాబు, కాళ్ళ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఫ్లడ్ వచ్చింది. చూసేయండి మొత్తం వచ్చింది. జ్యోతిర్లింగాలు అవును, జ్యోతిర్లింగాలు మొత్తం ప్రతి అక్కడికి మనవుడు ఇల్లు మా అబ్బాయి మా కోడలు వీళ్ళంతా వెళ్ళి మా సచిన్ గారు తిరిగి వెళ్ళి జ్యోతిర్లింగాల దగ్గర ఏ జ్యోతిర్లింగాన్ని అక్కడ బాణం పెట్టి అభిషేకం చేసి పట్టుకొచ్చారు. అది ఇందులో ఆ 14 రోజుల్లోనే అందరూ టెంపరీగా అని చెప్పేసి ఇలా చేసేసి అంటే మన ప్రవాహం అంతా ఇక్కడికి వచ్చిందా? మొత్తం ప్రవాహం లింగం తాకింది అక్కడ దాకా కొట్టేస్తుంది. అంతా ఒకటే పట్టండి ఒకటి మాత్రం దీనికి ఏమీ కాలేదు. నేను 2 గంటల దాకా చూసి గాస్ వదిలేసి పైకి ఎక్కేసాను. మానేసాం అడ్డు కట్టేయడానికి. అంటే ఇప్పుడు అదంతా ఇదైంది రివర్ డైవర్షన్ అయిపోయింది సార్. ఇలా వచ్చేసింది రివర్ ఎలాగ వచ్చేసి 20 feet వచ్చింది. ఇక్కడ దాకా కొట్టేసింది. ఈ లింగమే కొద్దిగా ఇలా ఒరిగిందండి. ఒరిగింది కానీ ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు సార్. దాన్ని జాకీలు ఎట్టి లేపేసి సరిపెట్టేసేవాళ్ళు. ఇప్పుడు ఇదంతా గోడ ఇబ్బంది పరమేశ్వరుడు దాచుకున్నాడు. అప్పుడు కనీసం మనం మానవ ధర్మం చేయాలి అని చెప్పేసి మానవ ప్రయత్నంలో భారీగా చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే నా ఆలోచన ఆ 14 రోజుల్లోనే అందరూ టెంపరీగా అని చెప్పేసి ఇలా చేసేసి అంటే మన ప్రవాహం అంతా ఇక్కడికి వచ్చిందా? మొత్తం ప్రవాహం లింగం తాకింది అక్కడ దాకా కొట్టేస్తుంది. అంతా ఒకటే పట్టండి సార్. ఒకటి మాత్రం దీనికి ఏమీ కాలేదు. నేను 2 గంటల దాకా చూసి గాస్ వదిలేసి పైకి ఎక్కేసాను. మానేసాం అడ్డు కట్టేయడానికి. అంటే ఇప్పుడు అదంతా ఇదైంది. రివర్ డైవర్షన్ అయిపోయింది సార్. ఇలా వచ్చేసింది రివర్ ఎలాగ వచ్చేసి 20 feet వచ్చింది. ఇక్కడ దాకా కొట్టేసింది. ఈ లింగమే కొద్దిగా ఇలా ఒరిగిందండి. ఒరిగింది కానీ ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు సార్. దాన్ని జాకీలు ఎట్టి లేపేసి సరిపెట్టేసేవాళ్ళు. ఇప్పుడు ఇదంతా గోడ ఇబ్బంది పరమేశ్వరుడు దాచుకున్నాడు. అప్పుడు కనీసం మనం మానవ ధర్మం చేయాలి అని చెప్పేసి మానవ ప్రయత్నంలో భారీగా చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే నా ఆలోచన